ఎటువంటి అంటే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అంటారు, వాళ్ళకు ఏ సమస్య వాళ్ళు ఎవరైనా కానీ శారీరకంగా మనిషిని హింసించినా, తర్వాత ఎవరైనా కామెంట్ చేసినా, వాళ్ళ బజార్లో ఏదో అవమానపరిచినా వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉన్నాయి. వాళ్ళకు 21 days లోపల మనం ఛార్జ్షీట్ చేయాలా, తొందరగా ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళు తొందరగా శిక్ష పడిగా చేయాల ఉద్దేశంతో కొత్త చట్టాలు చేసినాయి. దిశ చట్టం వచ్చింది. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించండి, మేము ఖచ్చితంగా దగ్గరుండి మీకు అందరికి న్యాయం చేస్తాం. అదేవిధంగా నేను ఇంకా చెప్పేది ఏమంటే, నెక్స్ట్ ఇప్పుడు క్రైమ్స్ రోజుకు ఎప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుందో రోజుకు క్రైమ్స్ వివిధ పెరిగిపోతున్నాయి. మెయిన్ ఏమంటే సైబర్ క్రైమ్స్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు అమ్మా, మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, మీకు ఓటీపీ అనే ఫోన్ చేస్తారు. అట్లా మీరు ఎవరైతే మీ బ్యాంకు వెళ్ళాము బ్యాంకులో చేస్తున్నాము, నేను సెల్కు నెంబర్ మెసేజ్ వస్తుంది చెప్పండి అని చెప్తారు. బ్యాంకులో ఎవరు మీకు ఫోన్ చేయరు, మీకు ఎవరు నెంబర్ అడగరు. ఏమ్మా ఎవరికి ఫోన్ చేసినా కానీ మీ అకౌంట్ నెంబర్లు అంట, మీ పేర్లు అంట, మీ ఆధార్ కార్డు నెంబర్లు అంటే చెప్పకండి. వాళ్ళు మీ ఇంటికాడికి వస్తారు, అధికారులు వస్తారు, మీకు తెలుసు. ఎంఆర్ ఆఫీసులు ఎవరెవరు తెలుసు, పోలీసులు ఎవరు తెలుసు, తర్వాత ఎండీ ఆఫీసులు ఎవరు తెలుసు. వాళ్ళు వస్తేనే తీయండి, కానీ వేరే వాళ్ళు ఫోన్ చేసినా చెప్పినా చేయకండి. ఎందుకంటే మీ ఎప్పుడు చెప్తారో మీ అకౌంట్ నెంబర్లు, మీ ఓటీపీ నెంబర్ చెప్తారో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి స్వాహా అయిపోతాయి. దయచేసి చెప్తున్నాను. దీనివల్ల మీకు కొన్ని మెసేజ్లు వస్తాయి, ఆ మెసేజ్ మీద ఒత్తండి అన్నీ వస్తాయి. మీ అటువంటి మెసేజ్లు ఏమి లేకుంటే మీకు లాటరీ తగిలింది, మీకు ఆశిస్తారు కూడా ₹1,00,000 లాట్లో తగిలింది, మీరు మా అకౌంట్ డబ్బులు వేయండి లేకుంటే మీ నెంబర్ చెప్పండి అంటారు. ఆ ₹1,00,000 రావు. ఎవరు ఇస్తారు? మాకు ₹1,00,000 ఎవరు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతోనే అట్లా చేస్తారు, కానీ ఎవరు అడ్డం లేదు. దయచేసి దీనిలో హుషారుగా ఉండండి. ఎందుకంటే పల్లెటూరులో చాలా మంది తెలియదు అనమాట. ఏమో ఇంకా ఎవరైనా రాగనళ్ళకు వాళ్ళకని చెప్పండి. తర్వాత ఇంకో విషయం ఏమంటే, ఉన్నాయి ఒకవేళ ఒక రోగం వచ్చి సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఎంతమంది చనిపోతారు, దానికి 10 ఈ రోడ్డు 10 ఇంకా ఎక్కువనే 64% అనుకుంటా ఎక్కువ మంది చనిపోతున్నారు.